నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? దేని గురించి మేడం? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అవసరం కోసమే గాని ప్రేమ కాదని. ఆ విషయం నేను గడపతాడుగానే మర్చిపోయానండి. నిజంగా? అది అంత గుర్తుంచుకునే మ్యాటరా అండి? నీకు అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకనండి? వెరీ సింపుల్. నీకు నీ భార్యకు మధ్య ప్రేమ లేదనుకో, గొడవలు పడుతుంటారు. నీ మనసు బాగుండదు. ఆ మనసుతో ఆఫీస్కి వస్తావు, వర్క్ సరిగా చేయలేవు. నువ్వు ఆ డిస్టర్బ్ మైండ్తో నిర్ణయాలు తీసుకుంటే అవి కరెక్ట్గా ఉండవు. మీకే ప్రాబ్లం ఉండదండి. మా ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవు. మేము చాలా అన్యోన్యంగా ఉంటాం మేడం. ఏదో సరదాగా. బాగా లేట్ అయింది కదా? అయ్యో 9:50 కదండి. నైట్ ఈజ్ సో యంగ్. ఇంతకీ టెస్ట్ ఏంటి మేడం? చాలా ఈగర్గా ఉన్నట్టున్నావు. లవ్ మీద టెస్ట్ కదండి, ఏదో చిన్న కుతూహలం. టెస్ట్ చాలా సింపుల్ నందగోపాల్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఊరుకోండి మేడం, ఎంతసేపు నేనంటే మీకు వేళాకోళం. వేళాకోళం కాదు, ఇదే టెస్ట్. మీరు తమాషా చేస్తున్నారని నాకు తెలుసులేండి. నేనేమనంటే మళ్ళీ నన్ను ఏడిపిద్దామని. అమ్మా, ఈసారి దొరుకుతానా? నేను సీరియస్గా చెప్తుంటే నీ మైండ్కి ఎక్కట్లేదా? మీరు నా మీద ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. నేను ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి మేడం. అయ్యో నందగోపాల్, ఆ ప్రమోషన్ ఇద్దామని నా ఉద్దేశం. అందుకే ఈ ప్రపోజల్.